హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మాస్టర్ పీస్ చూద్దాం. ప్రతి ఒక్కరిని ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది. అందువల్ల వన్ లైనర్ చెప్పుకోని అవసరం లేదు. ఈ సినిమా పేరు ద ఇంటర్న్. ఇక సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. మీరు ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి మీ ప్రోత్సాహం అందించండి. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. ఈయన వయసు 40 ఏళ్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. వెకేషన్లు, కొత్త ప్రదేశాలు అని చాలా చోట్ల తిరిగారు. కానీ సాటిస్ఫాక్షన్ లభించలేదు. తిరిగి ఇంటికి వస్తే ఇల్లంతా బోసిపోయినట్లు ఉంది. ఎందుకంటే ఇంట్లో భార్య లేదు. ఆమె చనిపోయి కొన్నేళ్లయింది. ఇతని రొటీన్ లైఫ్ బోర్ కొడుతోంది. ఇతనికి కొడుకులు, మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళు వారి దగ్గరకు వెళ్లి ఉంటాడు. కానీ ఇంకా అతని లైఫ్ లో ఏదో వెల్తీగా అనిపిస్తోంది. ఇదే టైంలో సీనియర్ ఇంటర్న్ కావాలి అని నోటీస్ అతికించారు. రిటైర్ అయిన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటామని అందులో ఉంది. మరుసటి రోజు ఇంటర్వ్యూకు వెళ్ళబోతున్నాడు. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఈ డ్యూటీ ఎందుకు చేయాలని అనుకుంటున్నారో అది వీడియో రికార్డ్ చేసి పంపాలి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి పంపించాడు. ఇంకోవైపు సదరు కంపెనీని చూపించారు. ఇక్కడ టెలికాలర్ గా కూర్చుని ఉందే ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈ కంపెనీ ఓనర్ కూడా ఈమెనే. అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్లి పనిచేసి అందులో ఉన్న సమస్యలు తెలుసుకుని సాల్వ్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు అతనితో ఓపికగా మాట్లాడింది. ఆ తర్వాత ఆ పిఏ వచ్చి నెక్స్ట్ ప్రోగ్రాంలు ఏంటో చెబుతోంది. ఈ ఓనర్ చాలా బిజీ పర్సన్. ఈ కంపెనీని నెలకొల్పింది తనే. శరీరానికి తగినట్లుగా దుస్తులు కుట్టి అమ్మడం ఈ కంపెనీ స్పెషాలిటీ. ఈ కంపెనీ వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటుంది. ఇది స్టార్ట్అప్ కంపెనీ కావడం వల్ల హీరోయిన్ మొదటి నుంచి చాలా కష్టపడి కంపెనీని పైకి తీసుకువస్తోంది. కట్ చేస్తే హీరో ఇంటర్వ్యూకు వచ్చాడు. వెయిట్ చేయమని రిసెప్షనిస్ట్ చెప్పింది. అక్కడ చూస్తే చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇంటర్వ్యూకు వచ్చారు. వెబ్సైట్ లో పెట్టే బ్యానర్ లో కూడా ఈమె మార్పులు చేర్పులు చేస్తోంది. ఇది మార్చు, అది మార్చు అని తను సాటిస్ఫై అయ్యేంత వరకు సజెషన్స్ ఇస్తుంటుంది. ఈ మీటింగ్ అయిపోగానే తర్వాత మీటింగ్ కు వెళ్ళింది. ఇంకోవైపు హీరోకు ఒకరి తర్వాత ఒకరు ఇలా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. 3-4 ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఆ తర్వాత ఇతడు సెలెక్టా కాదా అనేది చెప్పబోతున్నారు. ఇక చివరకు మీరు ఓవర్ క్వాలిఫైడ్ ఈ ఉద్యోగానికి అన్నారు. మీకు ఉద్యోగం లేదని చెప్పడం మా వల్ల అసలు కానే కాదు. అందువల్ల మీరు ఈ ఉద్యోగానికి రావచ్చు అన్నారు. ఆ తర్వాత కో ఫౌండర్ ను చూపించారు. అతడు హీరోయిన్ తో కంపెనీ గురించి చర్చిస్తున్నాడు. సీనియర్ సిటిజన్స్ ను ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ఆలోచన ఇతనిదే. ఇప్పుడు అతడు చెప్తున్నాడు, మనం ఇంటర్వ్యూ చేసి ఒక 4-5 సీనియర్ సిటిజన్స్ ను ఉద్యోగంలోకి తీసుకున్నాం. అందువల్ల నువ్వు కూడా ఒకరిని అసిస్టెంట్ గా పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. యాక్చువల్ గా హీరోయిన్ కు వాళ్ళ అమ్మకు అస్సలు పడనే పడదు. అందువల్ల హీరోయిన్ ఏమంటుందంటే, నాకు లేడీ అసిస్టెంట్ అవసరం లేదు, మేల్ అసిస్టెంట్ ను పెట్టు, చూసుకుంటా అంది. ఇక హీరో చాలా ఆసక్తిగా ఉద్యోగం కోసం వెళ్ళడానికి రాత్రి అలారం కూడా పెట్టుకుని పడుకున్నాడు. మరుసటి రోజు డ్యూటీకి వచ్చాడు. ఇంటర్న్షిప్ కోసం వచ్చిన వాళ్ళందరికీ లీడర్ ఒక ఆయన ఉంటాడు. అతడు అందరికీ పరిచయం చేశాడు. వీళ్ళలో ఒక అతడు యంగ్ ఇంటర్న్ కూడా ఉన్నాడు. మీకంటూ ఒక డెస్క్ అరేంజ్ చేశాం, అక్కడికి వెళ్లి కూర్చోండి అని చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ లో పని చేయాలి, ఎవరికి అసిస్టెంట్ గా ఉండాలి అనేది తర్వాత చెప్తామన్నారు. ఈ యూత్ ఇంటర్న్ డెస్క్ దగ్గరికి రాగానే అత్యాధునిక పరికరాలు తీసి టేబుల్ పై పెట్టాడు. కానీ హీరో మాత్రం వయసు అయిపోయిన అతడు. అందువల్ల అతడు ఒక సూట్ కేసు ను ఓపెన్ చేశాడు. అందులోని పాత ఐటమ్స్ తీసి చాలా జాగ్రత్తగా పైన పెడుతున్నాడు. ఇప్పుడు హీరోకు మెయిల్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క ఫౌండర్ అయిన లేడీకి మీరు అసిస్టెంట్ గా ఉండబోతున్నారని మెయిల్ వచ్చింది. కానీ ఇదంతా చూసిన ఇంటర్న్ యొక్క లీడర్, మీరు ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు 5 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడడానికి ఇతనికి టైం దొరికింది. అపాయింట్మెంట్ ఇవ్వగానే టైం కు వెళ్లి నిలబడ్డాడు అక్కడ. ఇప్పుడే ఆమె మీటింగ్ అయిపోయింది, త్వరగా వెళ్లి కలవండి అని పిఏ చెప్పింది. ఇక హీరో లోపలికి వెళ్లి ఆమెతో పరిచయం అయ్యాడు. ఇదిగో చూడండి, నాకు అసిస్టెంట్ అవసరమే లేదని చెప్పాను, కానీ అనవసరంగా నాకు కేటాయించారు. కొన్నాళ్లలో మిమ్మల్ని మార్చుస్తానులేండి, మీకు కూడా అదే కావాలి కదా అంటోంది. లేదు, నేను మీ కిందే పని చేయాలని అనుకుంటున్నా అని హీరో అన్నాడు. ఛాలెంజ్ చేసి పనులు చేయడమే నాకు ఇష్టం అన్నాడు. సరే అయితే నాకు వచ్చే మెయిల్స్ చెక్ చేయండి అని చెప్పింది. ఇతడు వెళ్లి డెస్క్ లో కూర్చున్నాడు. కానీ ఎలాంటి పని అప్పజెప్పట్లేదు. ప్రతిరోజు పనికి వస్తాడు, న్యూస్ పేపర్ చదువుతాడు. అందువల్ల అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. అందరితో పరిచయం అయ్యాడు. ఊరికే కూర్చున్నానే అని చెప్పి ఒక లేడీ చాలా కష్టంగా ట్రాలీని తోస్తుంటే ఆమెకు వెళ్లి సాయం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరికి చిన్న చిన్న టిప్స్ ఇస్తుంటాడు. ఇంటర్న్ యొక్క లీడర్ ఉంటాడే
అతడు పిఏను లవ్ చేస్తున్నట్లున్నాడు. కానీ ఇతడు ఒక తప్పు చేశాడట. ఏం తప్పు చేశావయ్యా అని హీరో అడిగాడు. పిఏ యొక్క రూమ్మేట్ ఉంటుంది. ఆమెను ఒక రోజు ఇతడు డేటింగ్ కు తీసుకెళ్లాడు. పిఏ దగ్గర ఈ విషయం దాచాడు. ఆ విషయం ఎలాగోలా ఆమెకు తెలిసింది. అందువల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరి ఆ తర్వాత ఆమెను క్షమించమని అడిగావా అని హీరో అడిగాడు. ఈమెయిల్లో సారీ అని పెట్టాడట, వాట్సాప్ లో కూడా పెట్టాడట. కానీ నేరుగా వెళ్లి మాట్లాడలేదు అని చెప్పాడు. ఒరే దుర్మార్గుడా, డైరెక్ట్ గా వెళ్లి సారీ అడగవా? సరే ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్లి సారీ అడుగు, అంతా సరైపోతుంది అన్నాడు. అదే టైంలో ఆఫీస్ కు ఒక థెరపిస్ట్ వచ్చింది. లంచ్ టైంలో చాలా కష్టపడే వారికి ఈమె మసాజ్ చేస్తుంటుంది. ఆమెను హీరో చాలా ఇంట్రెస్టింగ్ గా చూశాడు. ఆమెను చూడగానే నచ్చింది. ఈ ఆఫీస్ లో ఒక చోట చెత్త కుప్పలాగా అన్ని పడేస్తుంటారు. దీన్ని చూడగానే ఓనర్ లేడీకి అస్సలు నచ్చదు. ఎవరూ దీన్ని క్లీన్ చేయట్లేదే అని అనుకుంటుంది. ఇప్పుడు పిఏ హీరోకు ఒక మెయిల్ పెట్టింది. పని అప్పగించారే అని ఇతడు చాలా ఆసక్తిగా ఆమె దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఓనర్ అమ్మ షర్టుపై ఏదో మరక పడింది, దాన్ని క్లీన్ చేయాలి అని చెప్పింది. అప్పుడు అతడు కాన్ఫరెన్స్ రూమ్ కు వెళ్లి చూశాడు. అప్పుడు కో ఫౌండర్ ఈమెకు ఏదో సలహా ఇస్తున్నాడు. కేవలం 15 మంది ఉద్యోగులతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 200 మంది పనిచేసే స్థాయికి ఎదిగింది. చాలా త్వరగా ఈ కంపెనీ డెవలప్ అయింది. 8 ఏళ్లలో కావాల్సిన డెవలప్మెంట్ కేవలం సంవత్సరంన్నరలోనే అయింది. కానీ ఇన్వెస్టర్లు కొంచెం భయపడుతున్నారు. అనుభవం ఉన్న సీఈఓ దీనికి పనిచేస్తే మేము ఇంకా పెట్టుబడులు పెడతామని అంటున్నారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మనం అనుభవం ఉన్న సీఈఓను కానీ ఈ కంపెనీకి పెట్టుకున్నాం అనుకో, మనం ఇచ్చే ఐడియాలను అతడు పట్టించుకోడు. డెవలప్మెంట్ లో మన వేగాన్ని అతడు అర్థం చేసుకోడు. నేనే ఈ కంపెనీని స్థాపించాను, కానీ ఎవరో ఒకరు వచ్చి మనపై అధికారం చెలాయిస్తే బాగుండదు కదా అంటోంది. కానీ అతడు మాత్రం లేదు, మనకు వేరే దారి లేదు, ఇన్వెస్టర్స్ చెప్పింది చేసి తీరాలి, సీఈఓను మనం పెట్టుకోవాలి. కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నీకు నచ్చిన వ్యక్తినే సీఈఓగా పెడదామని అన్నాడు. వీళ్ళిదంతా మాట్లాడుకుంటుంటే హీరో లోపలికి వచ్చాడు. అంతా విన్నాడు. అప్పుడు ఆమెను చూస్తూ, ఏదో షర్టుకు మరకపడిందట కదా, క్లీన్ చేసి ఇస్తాను ఇవ్వండి అని అడిగాడు. సరే అని ఆమె షర్టును విసిరేసింది. అది తీసుకుని వెళ్లిపోయాడు. బయటకు రాగానే పిఏ లోపల ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆసక్తిగా అడిగింది. కానీ అతను మాత్రం ఏమీ మాట్లాడుకోవట్లేదే, నాకేమీ తెలియదు అని చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్ ముఖాన్ని అటు వైపు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా హీరో గమనించాడు. ఆ తర్వాత పని ముగించుకుని వెళ్లిపోతోంది. ఆమె అలా వెళ్లేటప్పుడు ఒక డెస్క్ నిండా చెత్త కుప్ప పేరుకుపోయి ఉంటుంది కదా, అది ఇప్పుడు క్లీన్ అయి ఉంది. దాన్ని హీరోనే క్లీన్ చేశాడు. ఎవరయ్యా దీన్ని క్లీన్ చేసింది అని సంతోషపడుతోంది. ఎవరు దీన్ని క్లీన్ చేశారు అని అడిగితే హీరో పేరు చెప్పారు. అప్పుడు ఆమె అభినందించింది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చప్పట్లు కొట్టి పొగిడారు. అప్పుడు ఆ మసాజ్ లేడీ వచ్చి హీరోకు మసాజ్ చేస్తోంది. నువ్వు ఎంత కష్టపడ్డావు, పైగా అందరికి మంచి కోసం పనిచేశావు, అందువల్ల నీకు మసాజ్ చేస్తా అని చేస్తోంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ లేడీకి ఇతడు బాగా నచ్చినట్లున్నాడు. కావాలనే ఆమె మసాజ్ చేస్తోంది. వీళ్ళ గ్రూప్ లో యంగ్ ఇంటర్న్ ఉంటాడే, అతడు ఉండడం కోసం ఒక అపార్ట్మెంట్ లో రూమ్ కోసం వెతుకుతున్నాడు. కానీ ఇప్పటి వరకు దొరకలేదు. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ లో 2 వారాల్లో ఖాళీ చేయాలని చెప్పారు. ఇక ఓనర్ అమ్మ ఇంటికి బయలుదేరే ముందు కింద డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. డ్యూటీ అయిపోగానే ఈమెను ఇంట్లో వదలడం అతని పని. కానీ డ్రైవర్ ఎవరికీ తెలియకుండా మద్యం తాగుతున్నాడు. ఇదంతా పైనుంచి హీరో చూశాడు. సాధారణంగా ఇలాగాని ఎవరైనా చూస్తే ఏం చేస్తారు, డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్లి చెప్తారు. కానీ అతడు మాత్రం అలా చేయలేదు. సింపుల్ గా డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో చూడు, నువ్వు మందు కొట్టడం నేను చూశాను. నువ్వు ఇప్పుడు బండి గాని తీసావనుకో యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. అందువల్ల ఏం చేస్తావంటే నేరుగా ఓనర్ దగ్గరికి వెళ్లి నాకు ఒంట్లో బాగాలేదు, బండి నడపలేను అని చెప్పు. నువ్వు గాని అలా చేయకపోతే నేను ఆమెకు మొత్తం విషయం చెప్తాను అన్నాడు. అప్పుడు ఆమె వచ్చి కారులో కూర్చుంది. వెంటనే డ్రైవర్ వెళ్లి నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నేను కారు నడపలేను అన్నాడు. అప్పుడు ఆమె సరే రెస్ట్ తీసుకో, పిఏను పంపించు, ఆమె బండి నడుపుతుంది అని చెప్పింది. కానీ అప్పుడు హీరో అక్కడికి వచ్చి పిఏకు ఆల్రెడీ చాలా పని ఉంది, నేను ఊరికే ఉన్నాను కదా, నేను బండి నడుపుతా అన్నాడు. సరే అని ఆమె కూడా బండి నడపడానికి అనుమతించింది. కారులో వెళ్లేటప్పుడే ఈ కారులో నేను ఏం మాట్లాడినా కూడా అది సీక్రెట్ గా ఉండాలి అని చెప్పింది. అనవసరంగా దీని గురించి ఏమీ ఆఫీస్ లో మాట్లాడకూడదు అని అంటుంటే నేను అలా మాట్లాడను మేడం అని చెప్పాడు. అప్పుడు పార్ట్నర్ నుంచే వీడియో కాల్ వచ్చింది. ఏమైంది, సీఈఓ గురించి మాట్లాడావా అని అడుగుతున్నాడు. అతడేం చెప్తున్నాడంటే ఒక సీఈఓ ఉన్నాడు, అతడు ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, అతన్ని కలవడానికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్లేటప్పుడు అయిష్టంగానే వెళ్తోంది. ఆ చోటుకు వెళ్లి చూస్తే బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. అప్పుడు సమస్య ఏం లేదు, ధైర్యంగా వెళ్ళు అని హీరో చెప్తున్నాడు. గంట సేపు మీటింగ్ అని వెళ్లిన ఆమె 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అతడు అలా మాట్లాడినట్లు ఉన్నాడు. వెళ్లేటప్పుడు తినకుండా
తినకుండా వెళ్ళింది. కానీ ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె కోసం నూడిల్స్ కొనిపెట్టాడు. తిన్న తర్వాత సూపర్ గా ఉంది అని పొగిడింది. ఈ సీఈఓ నచ్చలేదు, వేరే అతన్ని చూసుకుందామని ఇంటికి వచ్చింది. ఇంట్లో దించి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె ఇంటిని చూపించారు. ఆ ఇంట్లో ఈమె భర్త, ఒక పాప, ముగ్గురు మాత్రమే ఉంటున్నారు. ఈ ఇంట్లో మాత్రం ఎప్పుడు పని పని అని చాలా కష్టపడేది ఈ లేడీ మాత్రమే. ఈమె భర్త ఇంట్లోనే ఉండి పిల్లను చూసుకుంటుంటాడు. ఇంకోవైపు ఇంటికి వెళ్లిన హీరో ఆ మసాజ్ లేడీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఉదయమంతా పని పని అని అటు ఇటు తిరిగిన ఆమె చాలా టైర్డ్ గా పాపతో మాట్లాడుతూనే ఆమె బెడ్ పైనే నిద్రపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అమ్మను లేపబోతుంటే అమ్మ బాగా నిద్రపోయింది, లేపొద్దు డాడీ అని ఆ పాప అంటోంది. కాసేపు అయ్యాక ఆమె మెలకువలోకి వచ్చింది. ఆ తర్వాత తన బెడ్రూమ్ కు వచ్చింది. భర్త పక్కన పడుకున్నాడు. అప్పుడు కూడా ఆమెకు నిద్ర రావట్లేదు. ల్యాప్టాప్ తీసి ఏదో గెలుకుతోంది. అప్పుడు భర్త, ఏమ్మా నాకు కూడా కొంత టైం కేటాయించు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. అప్పుడు ఆమె అతని దగ్గరగా వెళ్తుంటే, ఈ రోజు నాకు ఓపిక లేదు, లైట్ ఆఫ్ చేయ అన్నాడు. ఇంకోవైపు వేకువజామునే హీరోకు కాల్ వచ్చింది. ఆఫీస్ నుంచే ఫోన్ చేశారు. డ్రైవర్ ఈ రోజు రాలేదు, మీరు కొంచెం హీరోయిన్ ను పికప్ చేసుకుంటారా అని చెప్పారు. సరే అని ఇతడు వెళ్ళాడు. అతనికి ఇంతకు ముందే చెప్పారు, మీరు ఇంట్లోకి వెళ్ళకూడదు, కాలింగ్ బెల్ నొక్కండి, ఆ తర్వాత బయటే ఉండండి అని చెప్పారు. అతడు కూడా కాలింగ్ బెల్ నొక్కి బయట వెళ్లి నిలబడ్డాడు. కానీ ఆమె భర్త తలుపు ఓపెన్ చేసి, కాఫీ పెట్టాను, ఊరికే అలా రండి లోపలికి అని పిలిచాడు. లోపలికొచ్చి చూస్తే పాప ఉంది. ఆ పాపతో ఆడుకున్నాడు. ఇతనితో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. అదే టైంలో హీరోయిన్ వచ్చింది. ఇతన్ని చూసి ఒక్క క్షణం స్టన్ అయిపోయింది. ఇతడు లోపలికి వచ్చాడేంటి అనుకుంది. ఇతడు లోపలికి వస్తాడని ఆమె అస్సలు అనుకోలేదు. భర్తతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తడబడుతూ మాట్లాడుతోంది. హీరో లోపలికి రావడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత కారును నడుపుతున్నాడు. మొదట పాపను స్కూల్లో దింపాలి. ఇప్పుడు హీరో పాపను స్కూల్లో దింపేశాడు. స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక ఫంక్షన్ జరగబోతోంది. ఆ ఫంక్షన్ లో పాప కోసం తల్లి ఏదో తయారు చేసి ఇవ్వాలి. అక్కడ ఉన్న మిగతా తల్లులు హీరోయిన్ చూస్తూ ఏమంటున్నారంటే, అది నువ్వు తయారు చేయలేవు, ఎందుకంటే నువ్వు చాలా బిజీ కదా, నీ వల్ల అవుతుందో కాదో అని అంటున్నారు. అప్పుడు హీరోయిన్, నేను తప్పకుండా అది తయారు చేసి ఇస్తానని తన కూతురుకు ప్రామిస్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కారులోకి వచ్చి కూర్చుంది. ఇక కారులో కూర్చొని ఏం చేస్తోందంటే, ఇతడు ఇంట్లోకి రావడం, తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందువల్ల ఆమె పార్ట్నర్ కు ఒక మెయిల్ పెట్టింది. ఇతన్ని వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయని అంది. ఆ తర్వాత ఆఫీస్ కు వచ్చింది. వీళ్ళ ప్రోడక్ట్ ను ఉద్యోగులు సరిగా మడిచి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అందువల్ల ఈమెనే అక్కడికి వెళ్లి ఆ ప్రోడక్ట్ ను ఎలా మలచాలి, ఎలా జాగ్రత్తగా షిప్పింగ్ చేయాలో అన్ని వివరంగా చెప్తోంది. ఇదంతా కూడా హీరో గమనిస్తున్నాడు. ఆ తర్వాత హీరో థెరపిస్ట్ దగ్గరికి వెళ్లి కలిశాడు. ఆమె ఫుట్ మసాజ్ చేసింది. అతడు చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. ఇక ఆఫీస్ లోకి వచ్చాక అందరికి హెల్ప్ చేస్తుంటాడు. చాలా మందికి సలహాలు ఇస్తున్నాడు. ఆ సలహాలు వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు పిఏను లవ్ చేసే ఆ కుర్రాడు చాలా సంతోషంగా హీరో దగ్గరకు వచ్చాడు. మీరు చెప్పింది వర్కౌట్ అయింది, ఆమెతో నేను మాట కలిపాను అన్నాడు. ఇప్పుడు ఆమె నన్ను బాగా తిట్టింది అని అంటుంటే, అదే కమ్యూనికేషన్, తిట్టడం స్టార్ట్ చేసింది కదా, నెక్స్ట్ మాట్లాడడం కూడా స్టార్ట్ చేస్తుంది అన్నాడు. ఇంకొక అతడు డేటింగ్ కు వెళ్తుంటే, ఇలాంటి డ్రెస్ వేసుకో అని చెప్పాడు. హీరో పాత కాలపు మనిషి. అతడేమనుకుంటున్నాడంటే, ఆఫీస్ నుంచి బాస్ వెళ్ళిన తర్వాతే తాను వెళ్తా అని అక్కడే కూర్చుంటున్నాడు. అప్పుడు బాస్ ఒంటరిగా కూర్చుని తింటోంది. హీరో అక్కడ ఉండడం చూసింది. సరే కలిసి తిందామని అతని దగ్గరకు వచ్చింది. అతనికి ఒక బీర్ ఇచ్చి, పిజ్జా తింటారా అని అతని ముందు పెట్టింది. ఇక ఇద్దరు తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి అని అడిగితే, ఫేస్బుక్ లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నా అని చెప్పాడు. నేను మీకేమైనా సాయం చేయనా, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది అని అంది. అప్పుడు అతనికి హెల్ప్ చేస్తోంది. ప్రొఫైల్ లో మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి పుస్తకాలు చదివారు, సింగిలా మ్యారీడా, ఇలా అన్ని ప్రశ్నలు అడుగుతూ నింపుతోంది. అతని భార్య చనిపోయిందని చెప్పగానే, సరే మీరు సింగిల్ అని ప్రొఫైల్ లో పెట్టనా అని అందులో సింగిల్ అని రాసింది. సరే పేజీ క్రియేట్ చేశారు కదా, ఫ్రెండ్ లేకపోతే బాగుండదు అని మొదటగా నేనే ఫ్రెండ్ అవుతా అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ కూడా చేసింది. ఇతనితో మాట్లాడేటప్పుడు ఆమెకు అతడు బాగా నచ్చాడు. మీలా మెచ్యూర్డ్ పర్సన్ తో మాట్లాడేటప్పుడు నాకు ఒక కొత్త అనుభవం ఎదురవుతోంది అని అంది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లి దింపాడు. గుడ్ బై చెప్పి ఇంటికెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఆమె భర్తను కొంచెం గమనించింది. మరుసటి రోజు చూస్తే ఇతడే డ్రైవర్ గా వచ్చి ఉంటాడని ఆమె చాలా జాలీగా కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటోంది. కానీ లోపల చూస్తే ఒక బామ్మ ఉంది. ఏంటి ఆయన రాలేదా అని అడుగుతుంటే, ఆయనను వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారని
చెప్పింది. ఆమె కారు నడుపుతా అని చెప్పి అటు ఇటు నడుపుతోంది. ఆల్రెడీ ఒక కారును ఢీ కొట్టింది కూడా, కానీ ఇప్పుడు ఇంకో బండిని గుద్దబోయింది. అప్పుడు హీరోయిన్ దయచేసి బండి ఆపమ్మా, నేనే నడుపుతా అని చెప్పింది. ఆమెను వెనక సీట్ లో కూర్చోబెట్టి హీరోయినే బండి నడుపుతోంది. ఇప్పుడు హీరో ఎక్కడ ఉన్నాడంటే వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. అక్కడ వాళ్ళంతా కాఫీ తీసుకురమ్మని చెప్పారు, అందువల్ల కాఫీ సర్వ్ చేస్తున్నాడు. అప్పుడు నేరుగా అతని దగ్గరికి వెళ్లి సారీ చెప్పింది. నేనే 2 రోజుల క్రితం మీ గురించి పూర్తిగా తెలుసుకోక మూడ్ అవుట్ లో ఉండి మెసేజ్ పెట్టాను, ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరు నా దగ్గరికి వస్తే బాగుంటుంది అని అంది. మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టును, బాగా పనిస్తాను, దయచేసి రండి అని పిలిచింది. అప్పుడు అతడు కూడా ఎప్పట్లాగే మీ దగ్గరికి వస్తాను, పని చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు హీరో కోసం పిఏ పక్కనే ఒక టేబుల్ వేయించింది. అప్పుడు పిఏ సడన్ గా భయపడుతూ ఏడుస్తోంది. ఇక్కడ స్థలమే లేదు, ఇక్కడెందుకు ఇది వేస్తున్నారు, ఎక్కడ తన ఉద్యోగం పోతుందో అని ఆమె భయపడుతోంది. హీరోతో అదంతా చెప్పి భయపడుతోంది. కానీ హీరోయిన్ అక్కడికి రాగానే ఏడుపును ఆపేసింది. హీరోయిన్ వెళ్లిపోయిన తర్వాత బాగా ఏడుస్తుంటే హీరోనే ఆమెను ఓదారుస్తున్నాడు. ఇక హీరోకు ఒక ఐడియా వచ్చింది. ఆ లవర్ బాయ్ ని చూసి రే ఇదే కరెక్ట్ టైం, వెళ్లి ఓదార్చరా అన్నాడు. అప్పుడు అతడు వచ్చి ఓదారుస్తున్నాడు. ఆమె కళ్ళు తుడుచుకోవడం కోసం కచ్చిప్ కూడా తీసిచ్చాడు. సార్ నేను కూడా బిజినెస్ గురించి చదివానండి, కానీ ఎప్పుడు ఆమె నన్ను పొగిడిందే లేదు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అభినందించలేదు అని ఆమె ఏడుస్తుంటే హీరో ఏమంటున్నాడంటే ఆమె చాలా బిజీగా ఉంది, ఆమె నిన్ను గమనించలేనట్లుంది, సమస్య ఏం లేదు, ఇప్పుడు నువ్వు చాలా బిజీగా ఉన్నావు, ఎక్కువ పని చేయడం వల్ల లేట్ నైట్ ఇంటికి వెళ్తున్నావు, ఇకపై నీ పని అయిపోగానే నువ్వు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ పార్టీ లవ్ గివ్ అని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నేనున్నాను కదా, లేట్ నైట్ నేనుంటానులే అని చెప్పాడు. ఇప్పుడు ఇతనికి హీరోయిన్ ఏదో పని ఇచ్చినట్లుంది. దాని గురించి అన్ని తెలుసుకుని అన్ని వివరాలు చెప్తున్నాడు. ఇతడు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఆఫీస్ లో ఎక్కడ ఖర్చు తగ్గించొచ్చు, ఎక్కడ ఖర్చు ఇంకా పెట్టాలి అని అన్ని వివరంగా చెప్తున్నాడు. బాగుందే, సూపర్ గా గమనించారు, అదంతా మీరే చూసుకోండి అని హీరోయిన్ అంది. ఎప్పుడు కూడా హీరోయిన్ ఒకరిని నమ్మి అన్ని బాధ్యతలు అసలు అప్పగించదు, కానీ హీరోను నమ్మి ఒక బాధ్యత అప్పగించే స్థాయికి అతడు వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే యంగ్ ఇంటర్ను చాలా రోజులుగా రూమ్ కోసం వెతుకుతున్నాడు, కానీ దొరకట్లేదు. తనకు తెలిసిన వారి ఇల్లు దూరంగా ఉంది, అక్కడి నుంచి వచ్చిపోవడం చాలా కష్టంగా ఉంది అంటుంటాడు. అప్పుడు హీరో సరే నీకు ఇల్లు దొరికేంత వరకు నాతో ఉండవయ్యా అని చెప్పాడు. మరుసటి రోజే అతడు హీరో ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఇక ప్రతిరోజు హీరో హీరోయిన్ ఇంటికి వెళ్తుండడం వల్ల ఆ ఇంట్లో ఒక మనిషిగా మారాడు. ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్లి టిఫిన్ తింటున్నాడు, కాఫీ తాగుతున్నాడు, పాపతో భర్తతో మాట్లాడుతున్నాడు, చాలా సంతోషంగా అందరితో మెరుగుతున్నాడు. సీఈఓ కోసం హీరోయిన్ చాలా తీవ్రంగా వెతుకుతోంది కదా. ఇప్పుడు ఒక అతని గురించి తెలియవచ్చింది. అతన్ని అప్రోచ్ అవుతే ఇలాంటి చిన్న కంపెనీకి వస్తాడో లేదో అని వీళ్ళు అనుకున్నారు, కానీ ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలియవచ్చింది. కానీ విషయం ఏంటంటే అతడు వీళ్ళ దగ్గరికి వచ్చి మీట్ అవ్వడు, వీళ్ళు అతని ఊరికే అతని ఆఫీస్కే వెళ్లి కలవాలట. అప్పుడు భర్తను చూస్తూ నువ్వు నాతో వస్తావా, వీకెండ్ బయట అలా ఎంజాయ్ చేద్దాం, ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంటుంది, వెళ్దామా అని అడుగుతోంది. కానీ అప్పుడు భర్త మాత్రం కుదరదు, ఆ రోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది, ఆల్రెడీ వస్తా అని పాపకు నేను మాటిచ్చాను, కావాలంటే నువ్వు ఇక్కడ ఉన్నాడే హీరోను తీసుకెళ్ళు అని చెప్పాడు. అప్పుడు పాప కూడా అవును ఇంటర్ను తీసుకెళ్ళు అని అంది. అప్పుడు ఆమె కూడా ఐడియా బాగుందే, సరే మీరు వస్తారా వెళ్దామంది. ఇక కారులో వెళ్తుంటే వీళ్ళు అన్ని మీటింగ్ లో కూడా జూమ్ లో పెడతారట. ఇప్పుడు జూమ్ సరిగా రావట్లేదు, అందువల్ల మీటింగ్ జరగలేక అంతా కొలాప్స్ అయిపోయింది. ఇదే టైంలో హీరోయిన్ కు వాళ్ళ అమ్మ కాల్ చేసి ఏదేదో వాగుతోంది. ఆల్రెడీ ఈమెకు ఈమె తల్లికి అస్సలు పడదు, అందువల్ల ఈమె తల్లిపై కోపంతో ఆమె అలా చేస్తోంది, ఇలా చేస్తోంది, ఇలా అంటోంది అని చాలా తప్పుగా మెసేజ్లు రాసి అదంతా తన కో ఫౌండర్ కు పంపుతుంటుంది. అలా చేసినప్పుడు ఆమెకు కోపం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి కో ఫౌండర్ కు పంపకుండా ఆ మెసేజ్ ను తన తల్లికే పంపించింది. ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడే తెలిసింది ఆ మెసేజ్ ను తల్లికి పంపించిందని. అయ్యయ్యో ఇలా చేశానంటీ అని భయపడిపోతోంది. వెంటనే టెక్నికల్ టీమ్ ను పిలిచింది. నేను ఒక ఈమెయిల్ తప్పుగా పంపించాను, ఈ మెసేజ్ గాని వాళ్ళు చదివితే నన్ను చాలా తప్పుగా అనుకుంటారు, అందువల్ల పంపిన ఈమెయిల్ డిలీట్ కావడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అని అడుగుతోంది. అప్పుడు వాళ్ళంతా దానికి అవకాశమే లేదని అన్నారు. కానీ అప్పుడు హీరో ఆమె ముందుకు వెళ్లి టెక్నికల్ గా వర్కౌట్ కానట్లుంది, అందువల్ల ఏం చేద్దామంటే మేము మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆమె ల్యాప్టాప్ తీసుకుని అందులోంచి ఈమెయిల్ ను డిలీట్ చేస్తామని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కామెడీ చేస్తున్నారా అని అంటుంటే కామెడీ కాదు సీరియసే అన్నాడు. సరే వెళ్ళండి అనగానే
వెళ్ళగానే కొంతమందిని తీసుకుని హీరో వెళ్తున్నాడు. ఇంటికి ఎక్కడ ఉందంటే పూల తొట్టి కింద ఉంటుందని చెప్పింది. అది ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళగానే అలారం మోగుతోంది. అప్పుడు హీరో ఏంటి అలారం మోగదని చెప్పింది, కానీ లోపలికి రాగానే అలారం మోగుతుంది ఏంటి అని అన్నాడు. ఈ అలారం ఆపాలని కోడ్ నెంబర్ తెలుసుకోవడం కోసం హీరోయిన్ కు కాల్ చేశారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మ చాలా చీప్ మనిషి, ఇలా నెల నెల డబ్బులు కట్టి అలారం సిస్టమ్ ను సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉండదు, ఏదో అది డమ్మీ అయి ఉంటుంది, దొంగలను భయపెట్టడం కోసం అలా అలారం సెట్ చేసి ఉంటుంది, అందువల్ల లైట్ గా తీసుకోండి అని అంది. ఆ మాట వినగానే వీళ్ళు కూల్ అయిపోయారు. లోపల చూస్తే 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో ఏది ఉపయోగిస్తుంది అని అడిగారు. ఒక సిస్టమ్ లో ఆటోమేటిక్ లాగిన్ ఉంది. వెంటనే ఆ ఈమెయిల్ ను కనిపెట్టి డిలీట్ చేశారు. కానీ అదే టైంలో అలారం ఇంకా మోగుతూనే ఉంది. ఏమ్మా అలారం డమ్మీ అని చెప్పావు కానీ ఇంకా మోగుతూనే ఉంది అని అంటుంటే ఆమె షాక్ అయిపోయింది. అప్పుడు అంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎలాగోలా చేసి కారు తీసి వెళ్ళిపోయారు. అప్పుడు హీరోయిన్ మీరు నాకు చాలా పెద్ద ఫేవర్ చేశారు, రిస్కీ పని చేశారు కదా అని వాళ్లకు పార్టీ కూడా ఇస్తోంది. కానీ ట్రీట్ లో బాగా తాగుతోంది. వద్దు వద్దు అని హీరో చెప్తున్నాడు. ఆ తర్వాత వాంతులు చేసుకుని చాలా ఇబ్బంది పడింది. అతడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. మరుసటి రోజు పికప్ చేసుకోవడానికి ఇంటికి వస్తే ఒక పార్టీకి వెళ్లాలని పాప మంకు పట్టు పట్టింది. కానీ ఈమెకు వేరే పని ఉంది. బేబీ సిట్టర్ తో పంపిద్దామా అని అంటుంటే ఆమెతో వెళ్ళను అంది. కానీ మన ఇంటర్న్ తో వెళ్తా అని అంది. అప్పుడు అతడు సరే అని ఒప్పుకున్నాడు. ఆ పార్టీకి వెళ్లి గిఫ్ట్లు ఇచ్చారు. ఆ రోజు కూడా కొంతమంది లేడీస్ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడారే. వాళ్ళు ఇప్పుడు హీరోను చూస్తూ ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ఇదిగో చూడమ్మా, ఆమె ఒక లేడీ కానీ సొంతంగా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి 200 మందికి ఇప్పుడు పని ఇస్తోంది. ఆమెలాగా మీరు కూడా ఎదగడానికి ప్రయత్నించండి అని చెప్పి వచ్చేశాడు. పార్టీ అయిపోయిన తర్వాత పాపను తీసుకుని ఇంటికి వస్తున్నాడు. దారి మధ్యలో హీరోయిన్ యొక్క భర్త ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూశాడు. ఆ సీన్ చూడగానే మూడౌట్ అయ్యాడు. కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్న ఆ అమ్మాయికి ఇంత మోసమా అనుకున్నాడు. ఇంటి దగ్గర కారు ఆపగానే హీరోయిన్ నుంచి మెసేజ్ వచ్చింది. అంతా ఓకేనా అని అంటే ఓకే అని మెసేజ్ పెట్టాడు. హీరోయిన్ యొక్క భర్త గురించి అతడు ఏమీ చెప్పలేదు. పాపను జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఇంట్లో ఆ భర్త ఉన్నాడు. కాఫీ టీ ఏదైనా పెట్టాలా అని అడుగుతుంటే అవసరం లేదన్నాడు. కానీ అప్పుడు అతనికి కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. CEO దొరకట్లేదని నా భార్య తీవ్రంగా విచారిస్తోంది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని భర్త అడిగాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ఆమె అందరినీ సంతోషంగా పెట్టుకోవాలనేది ఆమె ఉద్దేశం. కంపెనీని చూసుకుంటోంది, ఎంప్లాయీస్ ను జాగ్రత్తగా చూసుకుంటోంది, ఇన్వెస్టర్స్ ను కూడా గమనిస్తోంది, అంతేకాదు ఇంటిని కూడా చూసుకుంటోంది, నిన్ను పిల్లను ఇద్దరిని సంతోషంగా ఉంచాలనుకుంటోంది, అందువల్ల చాలా కష్టపడుతోంది. ఆమె ఎంత ప్రెషర్ లో ఉందో నువ్వు అసలు ఊహించి కూడా చూడవు అని అన్నాడు. అప్పుడు ఆ భర్త ఒక CEO దొరికితే ఆమె ఫ్రీ అవుతుంది కదా, అప్పుడు నేను నా భార్య చాలా సంతోషంగా ఉంటామని అన్నాడు. నేను నా భార్య సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో తెలుసా అని అంటుంటే ఒక CEO వచ్చిన తర్వాతే నువ్వు నీ భార్యను చాలా సంతోషంగా చూసుకోగలవా అని అంటున్నాడు. అప్పుడు అతని ముఖం ఒకలాగా అయింది. ఆమె సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉంచు అన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు. ఆఫీస్ లో హీరోయిన్ చాలా వేగవేగంగా పనిచేస్తుంటే ఇతనికి తెలిసిన విషయం అంతా మనసులోనే దాచుకుని నవ్వుతున్నట్లు యాక్ట్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో కేక్ తీసుకొచ్చి అతనికిచ్చి తినుకుంటూనే ఈ రోజు ఎలా గడిచింది అని అడుగుతోంది. అతనికి లైట్ గా ఒళ్ళంతా వేడిగా ఉంది. యాక్చువల్ గా హీరోయిన్ కూతురుకు జ్వరం ఉండింది. ఆ జ్వరం ఇతనికి అంటుకున్నట్లుంది. అప్పుడప్పుడు మాత్ర తీసి వేసుకుంటున్నాడు. ఎందుకు అని అడిగితే బీపీ అని చెప్పాడు. ఇప్పుడు CEO ను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పారు కదా, ఇద్దరు కలిసి ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఇతడు కొంచెం డిస్టర్బ్ గా ఉన్నట్లు ఆమె కనిపిస్తోంది. ఎందుకు ఒకలాగా ఉన్నారు అని అడిగింది. అతడు భర్త గురించి చెప్దామని అనుకుంటున్నాడు, మళ్ళీ ఆగిపోతున్నాడు. మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేశాడు, ఆగిపోయాడు. అప్పుడు ఆమె సరే ఇక వదిలేయండి, ఇప్పుడు మనం ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాము, ఈ రోజు హాలిడే వేరే, అందువల్ల ఎంజాయ్ చేస్తూ వెళ్దామని అంటోంది. ఇక ఇతడు కూడా అంతా మర్చిపోయి ఆమెను సంతోషంగా ఉంచాలని జాలీగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ల్యాండ్ అయ్యారు. ఒక హోటల్లో దిగారు. సడన్ గా హోటల్లో అలారం మోగుతోంది. అప్పుడు హీరో ఆమెకు కాల్ చేసి సడన్ గా అలారం మోగుతోంది, కిందకు దిగిరా అమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆమె కూడా వచ్చింది. హోటల్లో మంటలు అంటుకున్నాయేమో, అక్కడ స్టే చేసిన వాళ్ళంతా ఎలా ఉన్నారో అలాగే దిగేసి వచ్చేశారు. అప్పుడు ఆమె హీరో దగ్గరికి వచ్చి ఏంటి శకునమే బాగాలేదు, ఈ CEO మంచోడేనా కాదా అని అనుకుంటోంది, దానికి దీనికి సంబంధం ఏం లేదు అని అతడు సలహా ఇచ్చాడు. మంటలేమో అంటుకోలేదు, అందరూ హోటల్లోకి వెళ్ళండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆమె రూమ్ కు వచ్చింది. అతన్ని పిలుస్తోంది. రూమ్ లోకి రావచ్చు కదా, కాఫీ తాగి వెళ్ళండి అని అంది.
సరే అని అతడు లోపలికి వెళ్ళాడు. కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే ఫ్రీగా ఉండండి అని అంది. ఇక ఇద్దరు తినుకుంటూ మాట్లాడుతున్నారు. మీ భార్య గురించి, మీ పెళ్లి గురించి చెప్పండి అని అంటోంది. అతనితో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలన్న ఉద్దేశంతో ఆమె అతనితో మాట్లాడుతూనే ఉంది. మేము పెళ్లి చేసుకుని 42 ఏళ్లు కలిసి ఉన్నాం. నా భార్యతో నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్తున్నాడు. ఆమె ఇప్పుడు చాలా ఓపెన్ గా ఏం చెప్తోందంటే ఆమె భర్త తనకు ద్రోహం చేస్తున్నాడని ఆమెకు తెలిసింది. ఆ విషయం తను చెప్తోంది. అప్పుడు అతడు ఆశ్చర్యంతో, అరే ఈ విషయం నీకు తెలుసా? ఈ విషయం చెప్పడానికి నేను ఎంత తడబడుతున్నానో తెలుసా అన్నాడు. అప్పుడు ఆమె ఈ విషయం మీకు కూడా తెలుసా అంది. నిన్ననే ఆ ఇద్దరిని చూసా అని చెప్పాడు. ఆ విషయమే నీకు చెప్పాలా వద్దా అని వెనక ముందాడుతున్నాను, కానీ ఈ విషయం నీకెప్పుడు తెలుసు అని అడిగాడు. 15 రోజుల క్రితమే తెలుసు అని ఆమె చెప్పింది. అతని ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉండింది. ఏం మెసేజ్లు రా అని ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోయింది అని చెప్పింది. సరే ఈ విషయం గురించి అతన్ని అడిగావా అంటే అడగలేదంది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఆమెతో ఎలాగైనా రిలేషన్షిప్ కట్ అవుతుంది, మళ్ళీ నా భర్త నా దగ్గరికే వస్తాడు అనుకుంది. కానీ హీరో మాత్రం అలా జరగడానికి ఛాన్సెస్ తక్కువే అని హీరో సలహా ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం అందరిలా నా భర్త కాదు, అతడు నా దగ్గరికే వస్తాడు అంటోంది. ఒకానొక సమయంలో బాధను తట్టుకోలేక బాగా ఏడుస్తోంది. అతనిపై ఆమెకు ప్రేమ ఉంది, కోపం కూడా ఉంది. ఇప్పుడు కూడా సీఈఓ కోసం తీవ్రంగా ఎందుకు వెతుకుతోందంటే సీఈఓ గాని వస్తే తనకు ప్రెషర్ తక్కువ అవుతుంది, వర్క్ కూడా తక్కువ అవుతుంది. అప్పుడు కుటుంబంతో కలిసి హాయిగా ఉండొచ్చు అనుకుంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇలా ఏమీ అనుకోకు, నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉండగలవు, బిజినెస్ ను చూసుకోగలవు, ఫ్యామిలీని కూడా కరెక్ట్ గా చూసుకోగలవు, ఏమీ బాధపడకు అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ మాకు విడాకులు వచ్చినా కూడా అతడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, అతని లాంటి అబ్బాయి దొరకడం నాకు కష్టమే అంటోంది. చివరి వరకు నేను సింగిల్ గా ఉండాల్సిందేనా అని ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత సీఈఓను కలవడానికి వెళ్లారు. ఆమె లోపలికి వెళ్తే ఇతడు బయట వెయిట్ చేస్తున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చింది. మీటింగ్ బాగానే జరిగిందా అని అడిగాడు. పర్వాలేదు అని అంది. అతడు మన కంపెనీలో పెద్దగా మార్పులు చేయాలని అనుకోవట్లేదు, కొన్ని రోజులు అతడు ఎలా చేయాలి అని ఆలోచిస్తాడట. అతడైతే కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, నేను అతన్ని సీఈఓ పోస్ట్ లోకి తీసుకున్నా అంటోంది. ఇక అంతా ముగించుకుని ఇంటికి వచ్చింది. అప్పుడు భర్త ఎదురుగా వచ్చి స్వాగతించాడు. ఏంటి సీఈఓ రెడీనేనా అన్నాడు. అవును సీఈఓ దొరికాడు అని ఆమె అంది. కొంచెం ఆమె శోకంగా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. అంతా బాగానే ఉందని చెప్తున్నావే, కంపెనీ మంచి కోసమా మన మంచి కోసమా అంటున్నాడు. అప్పుడు ఆమె అతడు ఆఫీసును బాగా చూసుకున్నాడు అనుకోండి, నాకు వర్క్ ప్రెషర్ తగ్గుతుంది, ఆ తర్వాత మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు, పాపను కూడా బాగా చూసుకోవచ్చు కదా అంటోంది. అప్పుడు అతడు ఎస్ నో అని ఏమీ చెప్పట్లేదు, సైలెంట్ గా ఉండిపోయాడు. తను బాత్రూమ్ లోకి వచ్చి స్నానం చేసేటప్పుడు కూడా బాగా ఏడుస్తోంది. ఇక తెల్లారిన తర్వాత హీరోను కలవడానికి వెళ్ళింది. అప్పుడే యంగ్ ఇంటర్న్ ఉంటాడే అతడు ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. నాకు అపార్ట్మెంట్ దొరకలేదు, కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండమని చెప్పారు, అందుకే ఈయన దగ్గర ఉన్నా అని అతడు చెప్పాడు. సరే నువ్వు డ్యూటీకి వెళ్ళు, నేను అతన్ని కలిసి వస్తా అని చెప్పింది. ఆమె కాలింగ్ బెల్ నొక్కింది, కానీ తలుపు తెరిచింది ఎవర్రా అంటే థెరపిస్ట్. ఏంటమ్మా నువ్విక్కడ అని హీరోయిన్ అడిగింది. అప్పుడు ఆమె రా అని లోపలికి ఆహ్వానించింది. వీళ్ళిద్దరూ జోడీగా ఉండడం చూసి హీరోయిన్ సంతోషపడింది. ఎప్పటి నుంచి ఇలా నాకు తెలియదే అని ఆట పట్టిస్తోంది. హీరోయిన్ ఉదయం 4 గంటలకే లేచిందట. ఏం చేయాలో తోచట్లేదు, బోరు కొడుతోంది, అందువల్లే మిమ్మల్ని కలుద్దామని వచ్చా అని చెప్పింది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ నీకు గుర్తుకుందా, మనం ఒక వేర్ హౌస్ కు వెళ్ళాం, అక్కడ క్లాత్ ను ఎలా మడచాలి, ఎలా జాగ్రత్తగా షిప్పింగ్ చేయాలో అని కూడా నువ్వు చెప్పావు. ఆ కమిట్మెంటే నీ విజయానికి కారణం. ఈ కంపెనీ బాగుండాలంటే నువ్వు బాగుండాలి, మరి నువ్వు బాగుండాలంటే ఈ కంపెనీ ముఖ్యం అని అంటున్నాడు. ఇప్పుడు సీఈఓగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చిండనుకో, అతని ఆలోచన ప్రకారం ఈ కంపెనీని తీసుకెళ్తాడు, కానీ నువ్వు మాత్రం ఊహించుకున్నట్లు కంపెనీని ఏర్పాటు చేశావు. నీ భర్త తన ఎఫైర్ ను ఆపేస్తాడన్న ఉద్దేశంతో నీ కలల కంపెనీని వదులుకోవడానికి సిద్ధపడ్డావా? నువ్వు చేసేది నాకు అర్థం కావట్లేదని హీరో అన్నాడు. నీ కలలు నిజం చేసే కంపెనీని ఇంకొకరు నడపడం నాకు నచ్చట్లేదు. నువ్వు ఇంత వేకువనే నా దగ్గరకు వచ్చావంటే నేను ఏదైనా అడ్వైజ్ ఇస్తాననే ఉద్దేశంతోనే వచ్చి ఉంటావు, అందువల్లే నేను ఈ సలహా ఇచ్చాను. ఇది ఇంటర్న్ గా నా సలహా అని అన్నాడు. కానీ ఆమె ఇది ఒక ఫ్రెండ్ గా ఇచ్చే సలహా అంది. విపత్కర పరిస్థితుల్లో ఇలా సలహా ఇచ్చేవారు అందరి జీవితాల్లో ఉంటే బాగుంటుంది కదా అని ఆమె అంది. ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ కు వచ్చారు. ఇంతకు ముందు సీఈఓను కలిసారే, అతడు బొకే పంపించాడు, తాను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కానీ ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని రాత్రి వరకు ఈమె ఆలోచించి చెప్పడానికి టైం ఉంది. కాల్ చేయబోతుంటే
ఆమె భర్త కూడా లోపలికి వచ్చాడు. ఆఫీస్ లోనే డోర్స్ క్లోజ్ చేసి మాట్లాడుతోంది. అతడు ఆమె దగ్గరగా వచ్చి, దయచేసి నువ్వు CEO ను నియమించవద్దు. ఈ ప్రపంచంలోనే బాస్ అంటూ ఎవరికైనా అవసరం లేదంటే అది నీకే. నువ్వు ఒక ఇంటలెక్చువల్. నువ్వు ఈ కంపెనీని ఇంకా బెటర్ గా ముందుకు తీసుకెళ్లగలవు. నా కోసం నీ కలలను దూరం చేసుకోవద్దు. తప్పు నాదే. నేను ఒక అమ్మాయితో అఫైర్ లో ఉన్నాను, కానీ ఇప్పుడు అన్ని వదులుకుని నీ ముందుకు వచ్చాను. నన్ను క్షమించు అని అడిగాడు. ఈ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. ఇలాగే తన భర్త ఏదో ఒక రోజు అడగడా అని అనుకుంది. కానీ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుందని అసలు ఊహించలేదు. అప్పుడు ఆమె, నీకు అఫైర్ ఉన్న విషయం ఆల్రెడీ తెలుసు, కానీ దాన్ని ఎలా ప్రస్తావించాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నువ్వే ఓపెన్ అయ్యావు. నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇకపై మనిద్దరం ఒకరికొకరుగా కలిసి ఉందామని చెప్పింది. ఇద్దరు హత్తుకుని బాగా ఏడ్చారు. ఆ తర్వాత నార్మల్ మోడ్ కు వచ్చారు. ఈ శుభవార్తను హీరోకు చెప్పాలని హీరోయిన్ ఆతృతగా బయలుదేరింది. అతని డెస్క్ దగ్గర చూస్తే సీటు ఖాళీగా ఉంది. అతడు లీవ్ లో ఉన్నాడని తెలుసుకుంది. వెంటనే ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా లేడు. అతడు పార్కుకు వెళ్ళాడని థెరపిస్ట్ చెప్పింది. పార్కుకు వెళ్లి చూస్తే చాలా ప్రశాంతంగా హీరో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తున్నాడు. అతన్ని చూడగానే హీరోయిన్ చాలా సంతోషంతో శుభవార్త చెప్పాలని తహతహలాడుతోంది. కానీ అదంతా అతనికి తెలిసేమో. అతడు మాత్రం ప్రశాంతంగా ఉండమని చెప్పి తనలాగే చేయమని అన్నాడు. ఆమె కూడా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ప్రశాంతంగా ఫీల్ అవుతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.